జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం. భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే, శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం. అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవం కానీ లేవు. కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను. ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా? శ్రీమద్ రామాయణము కిష్కింధకాండ 37వ భాగము. లక్ష్మణుని మాటలు విని సుగ్రీవుని మనసు సంతుష్టి చెందింది. వెంటనే పక్కనే ఉన్న హనుమంతుడిని చూసి ఇలా అన్నాడు: హనుమా, మహేంద్ర పర్వతము మీద, వింధ్య పర్వతము మీద, కైలాస పర్వతము మీద, మందర పర్వతము మీద నివసించుచున్న వానరులందరినీ కిష్కింధలో సమావేశము కావాలని వర్తమానము పంపించు. అలాగే సముద్ర ప్రాంతములలో నివసించు వానరములను, పశ్చిమ దిక్కున ఉన్న ఆదిత్య పర్వతము మీద ఉన్న వానరములను, పద్మాచలము మీద ఉన్న వానరములను, అంజనా పర్వతము మీద ఉన్న వానరములను, మేరు పర్వత శిఖరములలో ఉన్న వానరములను, ధూమ్రగిరి పర్వతము మీద నివసించే వానరములను, మహారుణ పర్వతము మీద నివసించే వానరములను, ఇంకా ఇతర ప్రాంతములలో భూమి మీద, కొండల మీద, పర్వత శిఖరముల మీద నివసించే సమస్త జాతుల వానరములను కిష్కింధలో సమావేశము కావాలని సుగ్రీవాజ్ఞగా తెలియజేయండి. ఇంతకు పూర్వము మనము పంపిన వానర ప్రముఖులను తొందరగా పని పూర్తి చేసుకుని రమ్మని వర్తమానము పంపు. ఇదంతా 10 రోజులలో జరగాలి. నా ఆజ్ఞను ధిక్కరించిన వారికి మరణదండన విధింపబడుతుంది అని తెలియచేయి. నా అధికార పరిధిలో ఉన్న సమస్త జాతుల వానరములు ఇక్కడికి రావాలి. నా ఆజ్ఞను అందరికీ తెలియజేయుటకు వేగంగా ఎగరగలిగే వానరములను, అన్ని ప్రదేశములను క్షుణ్ణంగా తెలిసిన వానరములను నలుదిక్కులకు పంపు. ఇదంతా ఈరోజే జరగాలి అని హనుమంతునికి ఆదేశములు ఇచ్చాడు సుగ్రీవుడు. సుగ్రీవుని ఆజ్ఞ ప్రకారము వానరములు నలుదిక్కులకు వెళ్ళాయి. సముద్ర ప్రాంతములలోనూ, పర్వత శిఖరముల మీద, కొండలోయలలోనూ, అడవులలోనూ, సరస్సుల వద్ద నివసించు సమస్త వానరములను రామకార్యము నిమిత్తము కిష్కింధకు రావలసిందిగా సుగ్రీవుని ఆజ్ఞను తెలియచేశాయి. మృత్యువుతో సమానమైన సుగ్రీవుని ఆజ్ఞను అనుసరించి సమస్త వానరములు కిష్కింధకు ప్రయాణం కట్టాయి. పర్వత ప్రాంతముల నుండి 3 కోట్ల వానరములు వచ్చాయి. బంగారు ఛాయగల 10 కోట్ల వానరములు వచ్చాయి. కైలాస శిఖరము నుండి 1000 కోట్ల వానరములు వచ్చాయి. హిమపర్వతము మీద నుండి 1000 కోట్ల వానరములు వచ్చాయి. వింధ్య పర్వతము నుండి లెక్కలేనని వానరములు వచ్చాయి. ఇంకా అరణ్యముల నుండి, కొండ గుహల నుండి లెక్కలేనని వానరములు వచ్చాయి. హిమపర్వతము మీది ఉన్న వానరములను పిలవడానికి వెళ్ళిన వానరులు అక్కడ ఉన్న ఒక మహావృక్షమును చూశారు. పూర్వము ఆ ప్రదేశంలో మహేశ్వరుని గురించి ఒక యజ్ఞము చేయబడింది. ఆ సమయంలో అక్కడ పడిన యజ్ఞశేషముల నుండి ఉద్భవించిన ఆ మహావృక్షములకు కావలసిన మధుర ఫలములను వారు చూశారు. ఆ ఫలములు తిన్న వారికి 1 మాసము వరకు ఆకలి దప్పులుండవు. అది తెలిసిన వానరులు ఆ ఫలములను, పుష్పములను, ఆ చెట్టు వేళ్లను తీసుకుని వచ్చారు. ఆ మహిమగల ఫలములను వారు సుగ్రీవునికి కానుకగా ఇచ్చారు. వానరులందరికీ సుగ్రీవుని ఆదేశాన్ని అందించామని, వానరులందరూ వెంటనే వస్తున్నారని సుగ్రీవునికి తెలియచేశారు. ఆ మాటలు విన్న సుగ్రీవుడు ఎంతో సంతోషించాడు. వారు తెచ్చిన కానుకలను స్వీకరించాడు. శ్రీమద్ రామాయణము కిష్కింధకాండ 37వ భాగము సంపూర్ణము. హరి ఓం తత్సత్. అందరికీ ఒక చిన్న విన్నపం అండి. మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు. 100కి ఒక 20 మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే
మిగిలిన 80 మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు. కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. నేను మీ మంత్రి సృజన్ ప్రసాద్.